ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, ఏప్రిల్ 27 ప్రభుదినం. నేటి మన ధ్యాన లేఖనం మత్తయి సువార్త 22వ అధ్యాయం 42వ వచనం. క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది? వ్యాఖ్యానాంశం: ఆయన క్రీస్తు దైవత్వము. 3వ భాగం: మెస్సియ దైవత్వమునకు పాత నిబంధన గ్రంథ సాక్ష్యం. మెస్సియ దైవత్వమునకు పాత నిబంధన గ్రంథ సాక్ష్యం. వ్యాఖ్యానం: మెస్సియ దైవత్వానికి పాత నిబంధన గ్రంథం సాక్ష్యమిచ్చుచున్నదని మేము చెప్పుచున్నప్పుడు యేసు క్రీస్తు దేవుడు అను మాటలు ఆ గ్రంథమందు కనుగొనగోరటలేదు గాని లేఖనముతో సరిపోల్చి చూచడం వలన ఆయన దైవత్వాన్ని గూర్చిన సత్యం కనుగొనగలం. ఇంతకుముందు పాఠంలో పవిత్ర త్రిత్వాన్ని గూర్చిన సత్యం తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మైన దేవుడు మహిమలోనూ లక్షణములలోనూ సమానులై ఉన్నారని బైబిల్ బోధిస్తున్నట్లు చూస్తున్నాం. ఇప్పుడు మనం దైవత్వంలోని రెండవ పురుషుని గూర్చిన ఆలోచన గలవారమై ఉన్నాం. విమోచకునిగాను, సర్పముతన చితుగ్గొట్టే స్త్రీ సంతానంగాను మనం ఆయనను చూస్తాం. ఆదికాండం 3:15. ఆయనే అవతారములో ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అని అర్థం. మత్తయి 1:23. అయితే ఆయన శరీరధారి కాకముందు అనగా ఆయన అవతరించకముందు అప్పటి మానవులకు దేవుని ప్రత్యక్షతగా ఉండెను. ఎలాగంటే ఆయన అప్పుడప్పుడు ఆయా సందర్భాల్లో యెహోవా దూతగా ప్రత్యక్షమయ్యాడు. ఆదికాండం 16వ అధ్యాయం 7 నుండి 14 వచనాల్లో యెహోవా దూత శారాయి దాసురాలైన హాగరుకు కనబడిన సంగతి ఉంది. ఆ భాగంలోని చివరి మాటలు: యెహోవా దూత, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు కానంతగా విస్తారమగును అని దానితో చెప్పాను. అప్పుడది, చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడుచున్న యెహోవాకు పెట్టాను. ఆదికాండం 16వ అధ్యాయం 10 నుండి 13 వచనాలు చూడండి. అక్కడ యెహోవా దూత దేవుడు అని స్పష్టంగా తెలుస్తోంది. ఆదికాండం 22వ అధ్యాయంలోని శ్రేష్ఠ భాగాన్ని మనం ఇప్పుడు ఆలోచించం. కానీ ఆ భాగంలో అబ్రహాము తన కుమారుని వధించటానికి తన చెయ్యి చాచి కత్తి పట్టుకొనగా యెహోవా దూత ఇస్సాకును చంపకుండా అబ్రహాము చేతిని అడ్డగించాడు. ఆదికాండం 22వ అధ్యాయం 11, 12 వచనాలు. అయితే ఇప్పుడు యాకోబు సంగతి చూడండి. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఆదికాండం 32వ అధ్యాయం 24 నుండి 30 వచనాలు. ఆ నరుడు హోషేయ 12:4 బట్టి దూత అని తెలుసుకుంటున్నాం. ఆ దూత యాకోబుకు ఇశ్రాయేలు అని కొత్త పేరు పెట్టిన తరువాత యాకోబు, నీ పేరు దయచేసి తెలుపమన్నాడు. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివి అని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించాను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూచాను, అయినను నా ప్రాణం దక్కినది అని ఆ స్థలమునకు పెనూయేలు అని పేరు పెట్టాను. 32వ అధ్యాయం 29, 30 వచనాలు. ఇక్కడ మరలా దూత దేవుడని తెలుస్తున్నది. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చూడండి. మిగతా భాగం వచ్చే ప్రభు దినాన విందాం. సహోదరుడు ఎం. డేవిడ్సన్ శుభములతో వందనాలు.